కాంగ్రెస్ పార్టీ దివ్యాంగుల విభాగ కలెక్టర్ ను ఆశ్రయించింది. ఇక రాష్ట్ర అధ్యక్షులు పులిపాటి దుర్గారెడ్డి ఆధ్వర్యంలో కలెక్టర్ సుమిత్ కుమార్ కు వినతి పత్రం సమర్పించారు. బ్యాక్లాగ్ ఉద్యోగాలను తక్షణమే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. అర్హులైన దివ్యాంగులకు 3 చక్రాల వాహనాలు, స్కూటీలు అందించి ప్రత్యేక లైసెన్స్ మేళ నిర్వహించాలన్నారు. ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణ సౌకర్యం అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమం చేస్తామని నాయకులు హెచ్చరించారు. చిత్తూరు జిల్లా అధ్యక్షులు కొంత చంద్రశేఖర్ మరి నేను కూడా అందరం కలిసి ఏవైతే మేము మా యొక్క విన్నపాలు ఉన్నాయో అన్నింటిని కూడా కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా రాష్ట్రంలో ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడిపోయి దరిదాపుగా 2 సంవత్సరాలు కావస్తున్నా కూడా ఇప్పటి వరకు కూడా ఎక్కడ ఒక కొత్త పెన్షన్ ఇవ్వకపోగా ఉన్న పెన్షన్లను కూడా 1,20,000 పైగా అన్నదాల పేరుతోటి నోటీసులు ఇచ్చి రీవెరిఫికేషన్ పేరుతోటి అనేక రకమైన ఇబ్బందులు గురి చేస్తుంది ఈ కూటమి ప్రభుత్వం. లెటర్లో కోరడం జరిగింది. మేము ఏదైతే అడిగామో రానున్న రోజుల్లో ఖచ్చితంగా ఇవన్నీ కూడా కూటమి ప్రభుత్వం అమలు చేయవలసిన విధంగా కోరటం జరిగింది. లేని వేళ ఏదైతే ఉందో ఈ ప్రజా ఉద్యమం కూడా చేపడతామని కూడా వైఎస్ఆర్సీపీ రాష్ట్ర దివ్యాంగుల విభాగం బళ్ళు చొప్పున అందజేయాలని చెప్పనేసి కూడా మేము 2వ అంశంగా కలెక్టర్ గారికి తెలియజేయడం జరిగింది. మరి 3వది ఏదైతే డిసెంబర్ 3వ తారీఖున అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం నాడు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఇంద్రధనుస్సు పేరుతో వరాలను ప్రకటించారో అందులో ప్రధానం దివ్యాంగులకు ఉచిత ఆర్టీసీ సౌకర్యాన్ని కల్పిస్తానని చెప్పనేసి ప్రకటించడం జరిగింది. త్వరితగతిన చర్యలు చేపట్టిన పక్షంలో వైఎస్ఆర్సీపీ దివ్యాంగుల విభాగం రాష్ట్ర కమిటీ పక్షాన ప్రజా